ప్రతిరోజు అదే విష ప్రచారం, సిగ్గు శరం కొంచెం కూడా ఉండదు ఈ చంద్రబాబు నాయుడు గారికి, ఈ ప్రభుత్వానికి. మనిషిలాగా ఒక్క రోజన్నా వ్యవహరిస్తున్నావా చంద్రబాబు నాయుడు గారు అని చెప్పి సూటిగా ఈరోజు ప్రజలే నిలదీస్తున్నటువంటి పరిస్థితి. లెగిసిన దగ్గర నుంచి పడుకునేదాకా నిరంతరం జగన్మోహన్ రెడ్డి గారి మీద పడి ఏడవటం ఒక దుష్ప్రచారం తప్ప ఇంకేమన్నా చేస్తున్నారా ఈ ప్రభుత్వం అంటే? ఈ 2 సంవత్సరాలుగా చేసింది ఏమీ లేదు. వాళ్ళు చంద్రబాబు నాయుడు గారి డైనింగ్ టేబుల్ మీద కూర్చున్నా, చంద్రబాబు నాయుడు గారు ఇంట్లో కాఫీ తాగుతా కూర్చున్నా, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ మీటింగ్ పెట్టినా, డావోస్ పోయినా, డల్లాస్ పోయినా, ఢిల్లీ పోయినా, లేదంటే క్యాబినెట్ మీటింగ్ అయినా, ప్రభుత్వ మీటింగ్ అయినా, పెన్షన్ 4,000 పెన్షన్ ఇవ్వడానికి ₹1 కోటి ఖర్చు పెట్టి ఆడే డ్రామా అయినా, ఎక్కడైనా జగన్మోహన్ రెడ్డి గారిని తిట్టాలి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని తిట్టాలి. కొద్దిగన్నా కూడా సిగ్గు శరం మొత్తం వదిలేశాడు ఈ 75 ఏళ్ల వయసులో చంద్రబాబు నాయుడు అనేది మరోసారి స్పష్టంగా కనపడతా ఉంది. నిన్న అక్కడికి వెళ్ళి ఒక డ్రామా ఆడాడు, గోదావరి జిల్లాలకు వెళ్ళి. ఏంటి ఆ భీమవరం దగ్గర ఈయన ఆడినటువంటి డ్రామా అంటే, నాగలి బాధలు గొడ్డలకి తెలియవు. అంతే, నీకు నాగలి బాధలు నీలాంటి నారాసుర గొడ్డలకి ఎలా తెలుస్తాయి చంద్రబాబు నాయుడు గారు? కరెక్టే చెప్పారు. ఈ రాష్ట్రానికి 2 సంవత్సరాలుగా పట్టినటువంటి నారాసుర గొడ్డలి పోటు, ప్రతి వ్యవస్థ మీద మీ గొడ్డలి పోటుబడి ఈ 2 సంవత్సరాలుగా ఈ నారాసుర గొడ్డలి పోటుతో రాష్ట్రం సర్వనాశనమైందనేది వాస్తవమే కదా. ఏం చెబుతాడు ఈయన? గొడ్డలి పట్టుకునే రైతుల చేతులకు నాగలి పట్టే రైతు బాధలు గుర్తురావు. ఎవరు గొడ్డలు పట్టుకొని చంపింది? వంగవీటి రంగా గారిని చంపిన దుర్మార్గుడు ఎవరు? నువ్వే కదా చంద్రబాబు నాయుడు గారు. పెంగళి దశరథరామ్ గారి మరణానికి ఎవరు కారణం? నువ్వే కదా. అదేవిధంగా మల్లెల బాబ్జీ గారిని మరణానికి ఎవరు? నువ్వే కదా కారణం. వైఎస్ రాజారెడ్డి గారిని చంపించినటువంటి దుర్మార్గుడు నువ్వే కదా. ఆ చంపినటువంటి వాళ్ళకి నెల రోజులు ఆశ్రయం ఇచ్చినటువంటి దుర్మార్గుడు నువ్వే కదా. గడిచిన 2 సంవత్సరాల్లో నడి రోడ్డు మీద వినుకొండలో రషీద్ దగ్గర నుంచి సుబ్బారాయుడు దాకా, అదేవిధంగా చూస్తే ఎక్కడైతే గురజాలలోని పిన్నెలిలో దళిత బిడ్డ సాల్మాన్ దాకా నరికి చంపించినటువంటి దుర్మార్గమైనటువంటి వ్యక్తులు పార్టీ ఎవరిది? నీదే కదా చంద్రబాబు నాయుడు గారు. బషీర్బాగ్లో రైతుల్ని కాల్చి చంపినటువంటి ఓ దుర్మార్గుడైన చంద్రబాబు నాయుడు, నువ్వా ఈరోజు రైతుల గురించి మాట్లాడేది? రైతులపై SC/ST కేసులు పెట్టి పొన్నూరులో మొక్కజొన్న మద్దతు ధర అనేటువంటి రైతుల మీద SC/ST కేసులు పెట్టినటువంటి దుర్మార్గుడు నువ్వు కదా. కాపు రైతుల మీద, అదేవిధంగా దళితుల మీద. ఇంతకంటే దుర్మార్గుడు ఈ రాష్ట్రంలో ఇంకెవరన్నా ఉంటారా? 2 కోడికత్తి డ్రామాలు ఆడే వ్యక్తికి వరి కోతలు తెలియవు. నీకు వరి కోతలు బాగా తెలుసు కాబట్టే వరి వేస్తే ఉరే అని చెప్పి మాట్లాడావు. వరి వేయొద్దు, వరేస్తే ఉరేసుకోవాలి, వ్యవసాయం దండగా అన్నటువంటి దండగమారి వ్యక్తివి నువ్వు కదా. నువ్వు ఈరోజు వరి సాగు గురించి మాట్లాడితే ఎలా? గంజాయి బ్యాచ్ను ఓదార్చే వాళ్ళకి పంట సాగు తెలియదు. గంజాయి బ్యాచ్ను పక్కన పెట్టుకొని, నీ డ్రగ్స్ ఎంపీని పక్కన పెట్టుకొని నువ్వు మీటింగ్లు పెడతా, నీకు సిగ్గుందా కొద్దిగా మాట్లాడటానికి? నీ ఎంపీ డ్రగ్స్తో పట్టుబడితే నువ్వు ఈరోజు మాట్లాడుతా ఉన్నావు. నీ తెలుగుదేశం వాళ్ళు డైరెక్ట్గా గంజాయిలు అమ్ముతున్నారు. కొంతమంది తెలుగుదేశం ఎమ్మెల్యేలు ఈ గంజాయి బ్యాచ్కి మూల కారణం. ఈస్ట్ వెస్ట్ గోదావరి జిల్లాలో కూటమి నాయకులకు, కూటమి ఎమ్మెల్యే ఒకడు 2 జిల్లాల్లో గంజాయి సప్లైకి అతనే మెయిన్ సూత్రధారి, పాత్రధారి. ఎక్కడ 2 జిల్లాల్లో గంజాయి పట్టుకుని 5 నిమిషాలు ఫోన్ చేస్తే విడిపిస్తారు అతను చేయగానే. ఇంకేం చెప్పాలి నీ పార్టీ వాళ్ళ గురించి? డ్రగ్స్ ఎంపీని నువ్వు పక్కన పెట్టుకొని నువ్వు ఈరోజు గంజాయి బ్యాచ్ గురించి మాట్లాడుతున్నావా? పంట సాగు గురించి నువ్వు మాట్లాడుతున్నావా? రైతులకు సకాలంలో యూరియా అందించలేనటువంటి దిక్కుమాలినటువంటి ప్రభుత్వం మీది. మీరు ఈరోజు పంట సాగు గురించి మాట్లాడుతున్నారా? దేవాలయాలపై దాడులు చేసి విధ్వంసం సృష్టించే వ్యక్తులకు ప్రజల మనోభావాలు తెలియదు. మనిషి పుట్టక పుట్టినవాడు ఎవ్వడు తిరుమల లడ్డులో కల్తీ అని మాట్లాడాల. మనిషి పుట్టక పుట్టినాడు, నోట్ దిస్ వర్డ్. కానీ 310 సంవత్సరాల చరిత్ర కలిగినటువంటి తిరుమల పవిత్రమైనటువంటి లడ్డు మీద పంది కొవ్వు, గొడ్డు కొవ్వు, బాత్రూంలో యాసిడ్ అని చెప్పి ఉన్మాదిలాగా మాట్లాడినటువంటి దుర్మార్గుడు నువ్వు కదా చంద్రబాబు నాయుడు. నీ మంత్రివర్గం కాదా? నీ మనుషులు కాదా? ఇంతకంటే దుర్మార్గుడు ఎవరైనా ఉంటారా? దేవుడి మీద ప్రజల మనోభావాలను దెబ్బతీస్తూ నువ్వు కదా గొడ్డు కొవ్వు, పంది కొవ్వు అని మాట్లాడింది. బూట్లేసుకొని పూజలు చేసేటటువంటి నీచుడు నువ్వు కదా. విజయవాడలో 40 గుళ్ళను కూల్చినటువంటి దుర్మార్గుడు నువ్వు కదా. నువ్వు ఈరోజు దేవాలయాల గురించి మాట్లాడుతున్నావా? దేవాలయాల గురించి మాట్లాడే అసలు అర్హత నీకుందా? ఏ రోజన్నా పవిత్రంగా రోజు దేవాలయాలకు ఎప్పుడైనా నువ్వు వెళ్ళావా? నువ్వు వెళ్తేనే అపవిత్రం, నువ్వు వెళ్తేనే దరిద్రం కదా. నువ్వు ఈరోజు ఇష్టం వద్దని నోటికి ఏదొస్తే జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నావు. మళ్ళీ వైకుంఠ పాలి వద్దు. భయం, నీకు భయం అలా ఏర్పడింది. నా ప్రభుత్వ పరిపాలన చూసి ఓటు అడగమనేటటువంటి ధైర్యం నీకు లేదు. ఏందయ్యా నువ్వు ఈరోజు మాట్లాడేది? ఇష్టం వచ్చినట్టుగా నోటికి ఏదొస్తే అది కారు కోతలు, భూతాలు, దెయ్యాలు. నీ జీవితం అంతా నువ్వు రాష్ట్రానికి పెట్టినటువంటి భూతం కదా. 4 సార్లు ఈ రాష్ట్రానికి పెట్టినటువంటి భూతానివి, దెయ్యానివి నువ్వే కదా చంద్రబాబు నాయుడు గారు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు ఎవరైనా తోక తిప్పి తప్పు చేస్తే నడి బజార్లో నిలబడతా. ఎందుకు ఇవన్నీ కామెడీ డైలాగులు? నీ ఎమ్మెల్యేలు పరితెగించి అర్ధరాత్రి వాట్సాప్ వీడియో కాళ్ళు, అబార్షన్లు చేయించడం,
అదేవిధంగా సెటిల్మెంట్లు, దందాలు, ప్రభుత్వ ఉద్యోగులను కొట్టడాలు ఇవన్నీ చేస్తుంటే ఎవడు తోక తీసావు? డ్రగ్స్తో పట్టుబడితే నీ ఎంపీ ఇంకా సిగ్గులేదు, ఇంకా పార్టీలు పెట్టుకొని మళ్ళీ నువ్వు తోక జాడిస్తా, అది జాడిస్తా, ఇది జాడిస్తా వెళ్ళి చిన్నపిల్లలకు చెప్పింటారు. నీ మాటలు ఈరోజు తెలుగుదేశం వాళ్ళు కూడా నవ్వుకుంటున్నారు. కొద్దిగా మనిషిలాగా ప్రవర్తించి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా తర్వాత కొంచెం మనిషి మన మానవ జన్మలో పుట్టినాడు ఎలా వ్యవహరిస్తారో కొంచెం అలా వ్యవహరించమని చెప్పి ప్రజలు నిన్ను కోరుతా ఉన్నారు.